ప్రభునేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మ, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? దేవునికి స్తోత్రం. నన్ను కూడా అమ్మ నువ్వు బాగున్నావా, ఎందుకు ఇలా అడుగుతున్నాం, నాకు ఈరోజు అర్థమైంది. నేను ఎందుకు బాగున్నారమ్మా అని అడుగుతున్నాను కదా. మీరు కూడా నన్ను బాగున్నావా? నిజమే, మన యోగక్షేమాలు, మన బాగోగుతులు కేవలము దేవుడు మనల్ని ఈ రీతిగా ఆస్వాదించబడ్డబట్టే. అమ్మ, నేను బాగోలేదు, నా పరిస్థితులు బాగాలేదు అని ఎవరైనా అనుకున్నట్టయితే వారి యొక్క స్థితిగతులను, వారి బాగోలేనటువంటి పరిస్థితులను బాగు చేసేది ఆ దేవాతి దేవుడైన మన ప్రభువైన యేసు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మీరందరూ బాగుండాలి అమ్మ. మనందరము మంచిగా ఆయురారోగ్యాలతో ఉండాలి. దేవుని కాపుదల భద్రతలో ఉండాలి. ప్రభు యొక్క సన్నిధానంలో ఆశీర్వాదముగా, దీవెనగా మనం ఉండాలని మన అందరం కూడా కోరుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క వాక్యము కీర్తన గ్రంథము 91వ దావీదు కీర్తన 10వ వచనాన్ని చదువుతున్నాను. మనందరికీ తెలిసిన వాక్యమే అమ్మ చెప్తుంది అనుకోబాకండి. ఈరోజు నా జీవితంలో కూడా ప్రభు ఈ వాగ్దానాన్ని మరొకసారి దేవుడు జ్ఞాపకం చేశాడు. దేవునికి స్తోత్రం. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందరు. ఎంత మంచి వాగ్దానం అండి. ఈ వాగ్దానాన్ని ప్రతిరోజు చదువుకోవాలి మనం. ఇది కొత్తది, ఎప్పటిదో, పాతది అని అస్సలు అనొద్దు నిజంగా. ఎందుకంటే ఎప్పుడు మన కుటుంబాల చుట్టూ ఒక తెగులు తిరుగుతూ ఉంటుంది. మన జీవితాల చుట్టూ, మన యొక్క భవిష్యత్తుల చుట్టూ, మరి ముఖ్యంగా దేవుళ్ళు నడుస్తూ భక్తిహీనులు వర్ధిల్లుతూనే ఉంటారు. వారి గురించి దేవుడు పట్టించుకోడు. రెండోది, సైతాను కూడా వారితో ఉంటారు, మనకైతే తెలీదు. కానీ మన దేవుడు మాత్రం మనల్ని వెన్నంటే పట్టించుకుంటాడు. అందుకని నీకు అపాయమేయూ రాదు. నిజమే, ఎన్నో అపాయాల నుంచి మన దేవదేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఎన్నో ప్రమాదాల నుంచి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను కూడా ఈరోజు నిన్నటి దినమన నాకు బాగా వామిటింగ్స్ అవుతున్నాయి. వామిటింగ్ చేసుకుందామని బాత్రూంలోకి వెళ్ళాను. చాలా వీక్గా ఉంది. అది పట్టుకుని ఇలా వామిటింగ్ చేస్తున్నాను. కడుపులో ఏదో అయినట్టు అనిపించింది, అంతే. ఇక నాకు తెలియదు. నేను బాత్రూంలో పడిపోయాను. ఒక 10 సెకండ్లు 10 నిమిషాలు నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. మా హాన్ని చూసిందేమో వచ్చి అత్తమ్మేరని చూసి ఆమె నేను పడిపోవటం చూసి అయ్యా అండి, మా అమ్మాయి గారు అత్తం పడిపోయిందంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అవుతుందో తెలీదు. ఇక వాళ్ళు అనుకున్నారు ఇక మా అమ్మ లేదు అని. నిజమే, దేవుని బిడ్డలారా. కానీ నాకు ఎప్పుడు స్రోలోకి వచ్చిందంటే వాళ్ళందరూ నన్ను పైకి లేపుతుంటే అప్పుడు నాకు మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూస్తాను, ఏంటి బాబు ఎక్కడున్నాను నేను, ఎక్కడెందుకు పడుకున్నాను అంటున్నాను. దేవునికి స్తోత్రం. నిజమే, దేవుడు మరొకసారి నా ప్రాణానికి ఊపిరి పోసాడు. నిజంగా హార్ట్ పేషెంట్లు అలా బాత్రూంలో పడిపోతుంటే మనం ఎన్నో చూస్తున్నాం కదా. దేవునికి స్తోత్రం. ఏమైందో కూడా నాకు తెలియదు, దెబ్బలు తగిలినాయి. కానీ దేవుడు అంటున్నాడు, మళ్ళా నేను తిరిగి ఈ రోజున మరి డాక్టర్ వచ్చి గ్లూకోజులు ఎక్కించి అన్నీ చేసినాక తిరిగి మళ్ళా మీ మధ్యలో నేను ఒకటే ప్రార్థించాను, ప్రభు నేను నీ పని ఆపకూడదు, నీ సువార్త ఆపకూడదు. నాకు ఓపిక ఉన్నా లేకపోయినా మళ్ళీ తిరిగి ప్రాణం పోసు. అందుకే అన్నాడు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. నీ పాదములకు రాయి తగలకుండా. మా అని అప్పటికి రాకపోతే, పాపం అది నన్ను చూడకపోతే మరి ఏమయ్యేదో తెలియదు కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమే, అందుకే అంటాడు, యోనాకి చేపను ఆజ్ఞాపించి ఎప్పుడు పడేస్తారో చేపను మింగు, యోనాను మింగు అని ఆజ్ఞాపించినట్లుగా
ఎప్పుడు దుష్టశక్తులు మనల్ని వెంటాడుతాయో, ఎప్పుడు దురాత్మక్రియలు మన మీద ఫైట్ చేస్తాయో, యుద్ధం చేస్తాయో, ఎప్పుడు మన ప్రాణంతోటి పోరాడతాయో, ఆ క్షణంలోనే దేవుడు ఏమంటున్నాడు, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. ఆయన నిన్ను గూర్చి దూతలకు ఆజ్ఞాపిస్తాడు. అవును దేవుని బిడ్డలారా, మనల్ని గురించి దేవునికి దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఎంత ప్రేమమయుడు ఆయన. నిజంగా దేవుడి రోజున మనందరితో ఇలా ఉన్న, అందుకే నేను ప్రతిరోజు అడుగుతాను, అమ్మ ప్రతి క్షణము దేవుడు మనల్ని కాపాడకపోతే ఈరోజు మనం మంచిగానే ఉన్నాం అనుకుంటాం, ఈరోజు మనము చక్కగా ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నాము అనుకుంటాం. కానీ ఏ క్షణంలో ఏ అపాయం మనల్ని వెంటాడుతుందో కూడా మనకు తెలియదు. అందుకని ఆయన అంటున్నాడు, నేను దూతలకు ఆజ్ఞాపించాను. ఆ తర్వాత నేను ఒక అరగంట తర్వాత కొంచెం తేరుకున్నాక తర్వాత నా కుమారుడు చేయి పట్టుకొని నేను ఏడుస్తున్నా, బాబు దేవుడు నాకు మరొక జన్మనిచ్చాడు, నా సంఘము, నా సంఘ బిడ్డల కొరకు, మీ కొరకు అంటే మా సన్ని బాబు ఏడుస్తూ, అమ్మ దేవుడు మనకి తోడుగా ఉన్నాడమ్మా, అలా ఏం కాదు, దేవుని సన్నిధి మనకి తోడుగా ఉంది, దేవుని స్తోత్రం. అందుకే అన్నాడు, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తు పట్టుకుంటారు. మనల్ని పాదములకు రాయి తగలకుండా దేవుడు ఖచ్చితంగా మనల్ని దేవుడు లేపుతాడు, ఎత్తి పట్టుకుంటాడు, ఆయన కాపుదల్లో మనల్ని ఉంచుతాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, ఈ రోజంతా మాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రం. ప్రతి బిడ్డకి మంచి ఆరోగ్యము, కాపుదల, భద్రత వారికి నిత్యము తోడై ఉండి నడిపించి, నా తండ్రి మీరు తోడుగా ఉండి దీవించమని యేసునామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. ప్రైజ్ రాడమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.